ఉమ్మడి మెదక్ జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ స్టేషన్లకు క్యూ కట్టారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. సంగారెడ్డిలో పోలింగ్ ప్రశాంతంగా నడుస్తోంది. దీనిపై మరిన్ని డీటెయిల్స్ శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, ఓవర్ టు యు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మొదటి విడత గ్రామ పంచాయతీలకు ఎన్నికలు సజావుగా సాగుతున్నాయి. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ ప్రారంభమైంది. ప్రజలు కూడా ఉత్సాహంగా 7 గంటలకే పోలింగ్ స్టేషన్లకు చేరుకుంటున్నారు. సంగారెడ్డి జిల్లాలో దాదాపు 250 పైచిలకు గ్రామ పంచాయతీల ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మొత్తం పూర్తిగా అందుకు తగ్గట్టుగా ఏర్పాటు చేసి దాదాపు 1400 మంది పోలీస్ సిబ్బందితో పాటు ఇటు ఈ ఎలక్షన్కు అంటే సిబ్బంది కూడా భారీగా ఏర్పాట్లు చేశారు. అంటే మొత్తం ఇటు ఉమ్మడి మెదక్ జిల్లాలో తీసుకున్నట్టయితే 3 విడతలు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితులు 3 విడతల్లో జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ నేపథ్యంలో మొదటి విడతగా ప్రస్తుతం సంగారెడ్డి జిల్లాలో 254 కావచ్చు, ఇటు సిద్దిపేట జిల్లాలో కావచ్చు, మెదక్ జిల్లాలో మొదటి విడత ఎన్నికలు జరుగుతున్నాయి. కలెక్టర్లు కూడా 3 జిల్లాల కలెక్టర్లు కూడా ఈ పోలింగ్ స్టేషన్లను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. దాదాపు అన్ని పోలింగ్ స్టేషన్లలో కూడా ఇటు వీడియో కెమెరాల ద్వారా చిత్రీకరణ చేయడంతో పాటు కొన్ని ప్రాంతాలను సమస్యాత్మక ప్రాంతాలైనటువంటి కొన్ని ప్రాంతాల్లో వెబ్కాస్టింగ్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి, అంటే లైవ్ టెలికాస్ట్ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రతి గ్రామంలో కూడా యువత ఎక్కువగా, చాలా గ్రామాల్లో యువత ఎక్కువగా పోటీలో నిలిచేందుకు ఉత్సాహం చూపించింది. ప్రస్తుతం పోలింగ్ స్టేషన్లలో బయట కూడా తమ గుర్తులను పట్టుకొని మరి అభ్యర్థులు ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. అంటే చివరి నిమిషం వరకు కూడా ప్రచారాన్ని కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అంటే నిబంధనల ప్రకారం ఈ 2 రోజుల ముందుగానే ఇటు ప్రచారాన్ని ఆపేయాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ చాలా చోట్ల ఇప్పటివరకు కూడా అభ్యర్థులు కావచ్చు, అభ్యర్థుల మద్దతుదారులు కావచ్చు, దాదాపు 50 నుంచి 60 మంది మొత్తం ఇటు వార్డు మెంబర్లు, సర్పంచ్లు కలిసి 50 నుంచి 60 మంది పోటీలో ఉండడంతో అంటే ఎక్కువ మంది గ్రామంలో తక్కువ జనాభా ఉన్నప్పటికీ మిగతా ఎక్కువ మంది అభ్యర్థులు ఎక్కడ కనిపిస్తున్నారు. ఇటు వార్డు మెంబర్లు కావచ్చు, ఇటు సర్పంచ్లు కావచ్చు, ఉప సర్పంచ్ కోసం కూడా ఎస్సీ రిజర్వ్ స్థానాల్లో ఇటు ఓసీలు ఉప సర్పంచ్ కోసం తమ సొంత ప్యానెళ్లను సర్పంచ్ని కాకుండా సొంత ప్యానెల్ను నిలుపుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో సజావుగా సాగుతున్నాయి గ్రామ పంచాయతీ ఎలక్షన్లు. 3 జిల్లాల కలెక్టర్లు కూడా ఈ యొక్క ఏదైతే పోలింగ్ స్టేషన్లను పర్యవేక్షిస్తున్నారో ఇటు సిద్దిపేట జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ కొద్దిసేపటి క్రితమే ఇటు దుబ్బాక నియోజకవర్గంలోని కొన్ని పోలింగ్ స్టేషన్లు సందర్శించారు. ఇటు మెదక్ జిల్లాలోని జేసీ కూడా ఎప్పటికప్పుడు ఎంత పర్సెంటేజ్ పోలైంది, దాంతోపాటు ఎలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి, ఎలా అవాంతరీయ సంఘటనలు లేకుండా చూడాలంటూ కూడా సిబ్బందికి తాకిదిస్తున్నటువంటి పరిస్థితి, సిబ్బందికి ఆదేశాలు ఇస్తున్నటువంటి పరిస్థితి. గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో కొంత లైటింగ్ ప్రాబ్లం వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఈసారి అట్లాంటి సమస్య తలెత్తకుండా, లైటింగ్ ప్రాబ్లం కూడా ఎక్కడ తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేసుకున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. కెమెరామెన్ గోపాల్తో శ్రీధర్, V6 న్యూస్, సంగారెడ్డి.